నమస్తే, వెల్కమ్ టు అన్ఫిల్టర్డ్. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయాలంటే మనకు అమెరికా వాడు పర్మిషన్ ఇవ్వాలా? ఇంతకంటే అవమానం ఇంకేముంటుందని చెప్పి రాజకీయ పార్టీలు, పర్టికులర్గా కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తోంది. అసలు ఇందులో వాస్తవం ఏంటి? అమెరికా చెప్పింది ఏంటి? ప్రభుత్వం ఏం చెప్తోంది? ప్రతిపక్షాల ఆరోపణలు ఏంటి? దీని గురించి మాట్లాడదాం, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో జాయిన్ అవుతున్నారు టీబీజేపీ అధికార ప్రతినిధి కిషోర్ బోరెడ్డి గారు. కిషోర్ గారు నమస్తే అండి. నమస్తే రాజు గారు. అమెరికా వాడు ఎప్పుడు కూడా తన సుప్రీమసీ ప్రదర్శించుకోవడానికి ఏ చిన్న అవకాశం దొరికినా వదలడు, అది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇప్పుడు ఈ 30 రోజుల మినహాయింపు ఏంటి సార్? దీనివల్ల ప్రత్యేకంగా మనకు ఒరిగేది ఏమైనా ఉన్నదా? నెంబర్ 1, అసలు మనకు అమెరికా అనుమతి లేకపోతే రష్యా నుంచి మనం ఆయిల్ కొనుగోలు చేయలేమా? దీంతో మొదలు పెడదాం. రాజుగారు, ముందుగా మీకు అట్లాగే మన నేషనలిస్ట్ ప్రేక్షకులందరికీ నమస్కారం. సార్, అమెరికా నుంచి రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయాలంటే మనకు అమెరికా పర్మిషన్ కావాలా అన్నది ఒక ప్రశ్న. మరి రెండో ప్రశ్న, ఎవరికి ఏ పరిమితి ఏ పర్మిషన్ అవసరం లేదండి. ఏ దేశానికైనా రష్యా నుంచి కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు, ఎవరైనా కొనుక్కోవచ్చు. అయితే మీరు ఎందుకనంటే ఇప్పుడు అమెరికా విదేశాంగ పాలసీకి మీరు రష్యాని కాస్త వారి చేతుల్లోకి డబ్బులు రాకుండా చూడాలి అన్నది వారి ఉద్దేశం. ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ వార్లో కొంచెం ఉక్రెయిన్ సైడ్ వారు ఉన్నారు చేయబట్టి. సరే, మీకేమీ కాదు, మీరు కొనుక్కోవచ్చు, మీరు ఏమైనా చేసుకోవచ్చు. చైనా కొనుక్కుంటోంది, ఇండియా కొనుక్కుంటోంది, రైట్. అయితే వారి పాలసీని వారు మార్చుకుంటారు, వారి కొన్ని పాలసీలు. ఇప్పుడు ఉదాహరణకి మన దేశ ఉత్పత్తులు ఉన్నాయనుకోండి, అది అమెరికన్లు కొనుక్కోవాలంటే అమెరికన్లు ప్రభుత్వానికి ఎక్కువ సుంకం కట్టేలాగా వాళ్ళ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ పాలసీని మార్చుకున్నారనుకోండి. మనల్ని ఏమనట్లేరు. మన దగ్గర నుంచి వెళ్తున్న ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో అది అమెరికన్స్ కొనుక్కోవాలంటే వారు ఎక్కువ సుంకాలు కట్టాలి వాళ్ళ ప్రభుత్వానికి. అక్కడ వినియోగదారులు వాళ్ళ ప్రభుత్వానికి ఎక్కువ సుంకాలు కట్టాలి, అది వాళ్ళ పాలసీ. ఇప్పుడు ఏ దేశమైనా ఏం చేస్తుంది? ఇప్పుడు దానికి ఓకే అనుకున్నాం అనుకోండి, మనకు అసలు ఉత్పత్తులే లేవండి, అమెరికాకు పంపించే ఉత్పత్తులే లేవనుకోండి, మనము అసలు పట్టించుకోము కదా. కానీ మనకు ఉత్పత్తులు ఉన్నాయి, అమెరికాకు పంపిస్తున్నాము. అది అమెరికాకు పంపిస్తున్నప్పుడు దానివల్ల మనకు లాభం అవుతోంది. మన ఉత్పత్తిదారులు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, డాలర్స్ ఎర్న్ చేస్తున్నారు, ఇక్కడ కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఉంటున్నాయి ఆ ఉత్పత్తుల వల్ల, ఎగుమతుల వల్ల అన్నాం అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? మనము రెండు బేరీస్ వేసుకుంటాం. ఏ దేశమైనా, నేను భారత్ గురించే చెప్పట్లేదు, భారత్ లాగానే ఏ దేశమైనా బేరీస్ వేసుకుంటుంది. మనకి ఎగుమతులు ఆగిపోవడం వల్ల నష్టం ఎక్కువ జరుగుతుందా, లేకపోతే ఇక్కడ తక్కువ ధరకి రష్యా ఆయిల్ కొనకపోవడం వల్ల మనకు నష్టం జరుగుతుందా? ఈ రెండింటిని బట్టి వారి ప్రజలకు ఏదైతే లాభదాయకంగా ఉంటుందో, ఆ దేశానికి ఏదైతే లాభదాయకంగా ఉంటుందో, దేశ ఇంట్రెస్ట్కి ఏదైతే లాభదాయకంగా ఉంటుందో ఆ డెసిషన్లు తీసుకుంటూ ఉంటాయి గవర్నమెంట్లు. సో ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మీకు 2 ఇన్సిడెంట్స్ చూపిస్తాను, 2 ఇన్సిడెంట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది జూన్ 5, 2019 అండి. దానికన్నా ముందు 2012 చూద్దాం. ఇక్కడ కింద పైన హిలరీ క్లింటన్ గారిని మాత్రమే చూపిస్తోంది, కింద హిలరీ క్లింటన్ గారి పక్కన SM కృష్ణ గారు ఉన్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వము, సోనియా గాంధీ గారి ప్రభుత్వంలో విదేశాంగ మంత్రి. And India has taken steps to diversify its sources of imported crude by reducing purchases of Iranian oil, a fact that I officially reported to our Congress. ఇండియా పక్కనే SM కృష్ణ గారిని కూర్చోబెట్టుకుని, మరి వారు కూడా విదేశాంగ శాఖ మంత్రులే అప్పుడు, హిలరీ క్లింటన్ గారు. వారు ఏం చెప్తున్నారు అంటే, నేను అఫీషియల్గా మా పార్లమెంట్కి రిపోర్ట్ చేశాను, ఇది తనిఖీ చేసిన తర్వాత ఇండియా గణనీయంగా ఇరాన్ నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవడము తగ్గించుకుంది అని చెప్పి. అయితే ఏది వాళ్ళ పాలసీ ప్రకారం అమెరికా తగ్గించుకోమంటే తగ్గించుకుంది అని చెప్పేసి, రెడ్యూస్ పర్చేసెస్ ఆఫ్ ఇరానియన్ ఆయిల్, దిస్ రిడక్షన్ ఇన్ ఇరానియన్ ఆయిల్ ఇంపోర్ట్స్ కేమ్ ఆఫ్టర్ US శాంక్షన్స్. ఇప్పుడు అది పరిస్థితి అండి. ఇప్పుడు జాన్ కెర్రీ, ఇంకొక న్యూస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్, ఈయన దాని తర్వాత హిలరీ గారి ఇది తర్వాత వీరు ఫారిన్ మినిస్టర్, సెక్రటరీ ఆఫ్ స్టేట్ అంటే ఫారిన్ మినిస్టర్. అక్కడ జూన్ 5, 2013, అప్పుడు కూడా కాంగ్రెస్ అధికారంలో ఉందండి. 2014లో మోడీ గారు వచ్చారు, అది మే. ఐఎమ్ ప్లీజ్ టు అనౌన్స్ దట్ చైనా, ఇండియా, మలేషియా, కొరియా, సింగపూర్, సౌత్ ఆఫ్రికా, శ్రీలంక, టర్కీ అండ్ తైవాన్ have again qualified for an exception
టు శాంక్షన్స్ అవుట్లైన్. అంటే వీళ్ళందరూ మరొకసారి క్వాలిఫై అయ్యారు. దేనికి? నేను విధిస్తున్న శాంక్షన్స్కి వీరు ఎగ్జెంప్ట్ అయ్యారు. ఎందువల్ల అంటే మంచి వాళ్ళలాగా బిహేవ్ చేశారు, మేము చెప్పినట్టు చేశారు చేయబట్టి. ఎందుకు? శాంక్షన్స్ అవుట్లైన్డ్ ఇన్ సెక్షన్ 1245 ఆఫ్ ది నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్ ఫర్ ఫిస్కల్ ఇయర్ 2012 సంవత్సరానికి వీరందరూ కూడా వీరి మీద ఆంక్షలు పడకుండా తప్పించుకున్నారు అని అనొచ్చు ఒక విధంగా. అంటే వీరు ప్రవర్తించిన తీరు వల్ల వీరికి ఆంక్షలు మేము విధించట్లేదు అని అంటున్నారు. బేస్డ్ ఆన్ అడిషనల్ సిగ్నిఫికెంట్ రిడక్షన్స్ ఇన్ ది వాల్యూమ్ ఆఫ్ దేర్ క్రూడ్ ఆయిల్ పర్చేజెస్ ఫ్రమ్ ఇరాన్ ఆర్ ఫర్ రెడ్యూసింగ్ దోస్ పర్చేజెస్ టు జీరో అండ్ రిమైనింగ్ దేర్. ఈ దేశాలకు ఎందుకయ్యా మేము శాంక్షన్స్ వేయట్లేదు అంటే గణనీయంగానన్నా ఇరాన్ నుంచి ఆయిల్ దిగుమతులు తగ్గించుకున్నాయి ఈ దేశాలు, అందులో భారత్ ఉంది. లేదా పూర్తిగా సున్నాకి తీసుకొచ్చి అక్కడే నిలబెట్టాయి మళ్ళీ కొనకుండా. అందువల్ల వీరంతా మన పాలసీ ప్రకారం వ్యవహరించారు చేయబట్టి వాళ్లకు మనం ఎటువంటి ఆంక్షలు విధించట్లేదు, ఆ ఆంక్షల నుంచి మినహాయింపు ఇస్తున్నాము అని చెప్పి 2013లో. ఇప్పుడు మీరు చూశారు హిలరీ క్లింటన్ గారు ఏం మాట్లాడారో చూశారు ఇరాన్ ఆయిల్ శాంక్షన్స్ మీద. ఇది సో ఆ రోజు మనం ఇంపోర్ట్ చేసుకోలేమా సార్? మరి సోనియా గాంధీ గారు ఈ రోజు ఇంత గొడవ చేస్తున్నారు కదా, సోనియా గాంధీ గారి పార్టీ. మరి ఆ రోజు అమెరికాని మెప్పించడానికి మన ఎప్పటి నుంచో దోస్తైన ఇరాన్ నుంచి ఏది వారు అంటున్నది, ఇప్పుడు మనకి ఎప్పటి నుంచో వందల వేల సంవత్సరాల నుంచి ఇరాన్తో సత్సంబంధాలు ఉన్నాయి కదా. ఇప్పుడు అమెరికా ఆంక్షల వల్ల మనం ఆ సత్సంబంధాలు పోగొట్టుకుంటామా ఇరాన్తో? అట్లాగే రష్యాతో ఎప్పటి నుంచో మనకు దోస్తీ ఉంది కదా. రష్యా నుంచి తెచ్చుకోకూడదు అని చెప్పి చెప్పడానికి అమెరికా ఎవరు అని అంటున్నారు. ఇందులో 2 ప్రశ్నలు ఉన్నాయి. ఇరాన్ది మీరు చూశారు, కాంగ్రెస్ వారే గణనీయంగా తగ్గించారు లేదా సున్నాకి తీసుకొచ్చారని చెప్పి హిలరీ క్లింటన్ గారు చెప్పారు, జాన్ కెరీ గారు చెప్పారు. రైట్? ఎందుకు అంటే అమెరికా ఆంక్షలు ఇది అవ్వకుండా. ఇది మొదటిదైతే. రెండవది, మీకు రష్యా మనకి మిత్రులే కాదని నేను అనట్లా. ఏది 1947 నుంచి మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు చూసుకుంటే ఎక్కువగా మిత్రత్వమే నడిచింది. కొన్నిసార్లు మనము చైనా మన మీద దాడి చేసినప్పుడు రష్యా మన వైపు పోరాడి ఉంటే మనం ఇంకా ఆనందించే వాళ్ళం, ఇంకొకసారి అట్లా ఆనందించేవారం. కానీ అట్లీస్ట్ మన ఎనిమీస్కి అయితే సపోర్ట్ ఇవ్వలేదు కదా, మనకు టాసిట్గా సపోర్ట్ ఇస్తూనే ఉంది. మొన్న ఆపరేషన్ సింధూర్ అన్నాము, మన S-400s ఎంత హెల్ప్ చేసాయో చూసాం కదా. మనకు ఇవి ఆర్మ్స్ అమ్యునిషన్ రష్యా ఇస్తూనే ఉంది. మన మిగ్ ఫైటర్స్ ఉన్నాయి, సుఖాయి ఫైటర్స్ ఉన్నాయి, ఇవన్నీ రష్యా నుంచి వచ్చినవే కదా మనకి. సో రష్యా మనకు మిత్రులే కాదనట్లేదు. అయితే మరి ఈ మిత్రులకి మోడీ గారు రాకముందు మిత్రుల నుండి ఎంత ఆయిల్ తీసుకునేవారండి మన కాంగ్రెస్ ప్రభుత్వం వారు? మీకు ఐడియా ఉందా రాజుగారు? ఈరోజు మనం మాట్లాడుతున్నది చూస్తే దాదాపు మోడీ గారు వచ్చినప్పుడు 30%, 37%, 40%, ఈ మధ్య 20% మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, మనం దిగుమతి చేసుకుంటున్నాం. మొత్తం పెట్రోలియంలో 20%, 10%, 15%, 30% ఒక్కొక్క నెల డిపెండింగ్ ఆన్ 35%. ఇట్లా మనము మోడీ గారు మన మిత్రుల నుంచి, రష్యా మన మిత్రులే తప్పగా, మిత్రుల నుంచి ఇంపోర్ట్ చేస్తున్నారు కదా. మరి అంతటి మిత్రుల నుంచి కాంగ్రెస్ వారు సోనియా గాంధీ గారు ఎంత ఇంపోర్ట్ చేశారంటారు? దాదాపు మేబీ రష్యా మనకు కావాల్సిన 100% అక్కడి నుంచి తెచ్చారేమో. ఎందుకంటే ఒక మిత్రుణ్ణి ఎడారిలో వదిలేశారు. ఎక్కడ? ఇరాన్ని. ఏది అమెరికా ఆంక్షలు పెడుతోందని చెప్పి, అమెరికా బెత్తం పట్టుకుని ఉందని చెప్పి మన వాళ్ళు వదిలేశారు. రైట్? మిత్రుణ్ణి ఇజ్రాయెల్ అంటున్నా, ఇరాన్ వదిలేశారు. మరి ఇరాన్ వదిలేసినప్పుడు ఇంకొక మిత్రుడనైనా కానీ అప్పుడు మేబీ మనకు కావాల్సిన 50%, 60% అక్కడి నుంచి తెచ్చుకునేవారా అంటే కాదు. మీకు ఒక్క విషయం చెప్తాను, అసలు మోడీ గారు వచ్చిన తర్వాతే మనం రష్యా నుంచి ఆయిల్ తీసుకురావడం మొదలుపెట్టామండి. మీకు ఒక్క విషయం చెప్తాను, ఈ నెంబర్స్ చెప్తాను. జనవరి 22లో మనము 0.07 మిలియన్ బ్యారెల్స్ పర్ డే, అంటే మన అవసరాల్లో 1%, మన అవసరాల్లో 1% మనం రష్యా నుంచి తెచ్చుకున్నామండి. మనము ఇంపోర్ట్ చేసుకునే దాంట్లో 1% రష్యా నుంచి తెచ్చుకున్నాం. నెక్స్ట్ ఫిబ్రవరి 22, ఇక దానికి ముందు ఇట్లాగే ఉంది, 1-2%. మనం ఎప్పుడు ఫిబ్రవరిలో 0.01 మిలియన్ బ్యారెళ్ళు, అది దాదాపు 0%. రైట్? మనము అదే మే 2022 వచ్చినప్పటికీ 18 మిలియన్ బ్యారెళ్ళు, 18%, అంటే
దాదాపు 1 మిలియన్ బ్యారెల్స్ రోజుకి 10 లక్షల బ్యారెల్ల ఆయిల్ మనం రష్యా నుంచి తెచ్చుకోవడం మొదలుపెట్టాం. అది దాదాపు 18-20% మధ్యలో. సో ఇది జనవరి 23కి వచ్చేసరికి 25% అయింది సార్. అంటే రోజుకి 12 లక్షల మిలియన్ బ్యారెళ్ళు. అదే 24 వచ్చేసరికి జనవరి 17 లక్షల మిలియన్ బ్యారెళ్ళు ఎవ్రీడే, అంటే 35% వచ్చింది. 25కి వచ్చేసరికి 19 లక్షలు అనుకుంటాను, 19 లక్షలు ప్రతిరోజు మిలియన్ బ్యారెల్స్ పర్ డే. అదే 1.9 మిలియన్, అంటే 19 లక్షల బ్యారెళ్ళు ప్రతిరోజు. అది 38% వచ్చింది. 26కి వచ్చేసరికి 1.1 మళ్ళీ మిలియన్ బ్యారెళ్ళు, దాదాపు 11 లక్షల బ్యారెళ్ళు ప్రతి నెల. అది 21% వచ్చింది. ఈవెన్ మార్చి నెలలో, మార్చి అంటున్నాను, ఇక ఇప్పుడు అదే ఫిబ్రవరి మార్చి ఈ రేంజ్లోకి వచ్చేసరికి మనము ఇంకా కూడా మిలియన్ బ్యారెల్స్ పర్ డే పోయిన నెల అన్న టైప్లో ఉన్నాయి. అంటే ఇప్పుడు ఓవరాల్గా ప్రభుత్వం కూడా అదే చెప్తుంది కదా సార్. బేసిక్గా ప్రభుత్వం కూడా ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలై దాదాపు 4 సంవత్సరాలు అవుతోంది, అది కొనసాగుతోంది. మన పైన శాంక్షన్స్ వేస్తామని బెదిరించారు, మనం ఏ రోజును కూడా వెనక్కి తగ్గలేదు. మా ఇంట్రెస్ట్ మాకు ఎక్కడ తక్కువ 50% పన్నులు వేశారండి అమెరికా, కానీ మనం తగ్గలేదు కదా. ఇప్పుడు కూడా మనమేమి రష్యా నుంచి ఆయిల్ కొనడం తగ్గించామేమో కొంతవరకు, అది మన నిర్ణయం, కానీ ఏ రోజు కూడా పూర్తిగా ఆపలేదనే చెప్తున్నారు. ఈ రోజు ఏమవుతుందో చూశారు మీరు, మొన్న వెనెజువేలా, ఈరోజు ఇరాన్. ప్రపంచం కొంచెము కల్లోల భరితంగా ఉంది. అంతకుముందు రష్యా ఉక్రెయిన్ అయినా యుద్ధంలోనే ఉన్నాయి. ఇప్పుడు ఈ యుద్ధాల్లో ఉన్న దేశాల నుంచి ఒక్కోసారి ఆ యుద్ధం ఎటైనా పరిణమించవచ్చు. అట్లాంటప్పుడు మనము వాటి మీదే నమ్మకం పెట్టుకుని మన 140 కోట్ల ప్రజల ఇంధన అవసరాలు ఇక గ్యారంటీగా యుద్ధం అయినా ఏం కాదులే, ప్రతి రెగ్యులర్గానే వస్తాయిలే అని అనుకోలేము కదా. అందుకని దాదాపు 17 దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునేది ఉంటే గత 6 నెలల్లో 6 సంవత్సరంలో మనం అది 40 దేశాలకి విస్తరించాం, డైవర్సిఫై చేసాం. ఎక్కడొచ్చి ఏదొచ్చి ఎక్కడ ఏది అల్లర్ల వల్ల ఏది ఆగిపోతుందో అని. ఇప్పుడు మనం ఇరాన్ది చెప్తూనే ఉన్నారు, మొన్నటి వరకు చెప్తూనే ఉంటే అక్కడ హూతీలు అని చెప్పి యెమెన్లో వాళ్ళు మొత్తము గల్ఫ్ నుంచి ఆయిల్ ట్యాంకర్లు రావడాన్ని, లేకపోతే మన ఆయిల్ ట్యాంకర్లు అటు వెళ్ళడాన్ని వారు నిరోధించారు ఒక విధంగా, అంటే టెర్రర్ యాక్టివిటీస్ చేస్తూ. అయితే ఏమైంది, మనము ఆఫ్రికా చుట్టూ తిరిగి అవతలికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చిందండి. ఖర్చులు పెరిగాయి, ఇన్సూరెన్స్ కాస్ట్లు పెరిగాయి, ఇంధనం ధరలు పెరిగాయి. ఇట్లాంటి పరిస్థితులు రోజు రోజుకి, అంటే ఏ దేశము మిత్రులు శత్రువులు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారే, ఏ దేశము వారి ఇంట్రెస్ట్ చూసుకుంటూ ఉంటుంది. ఏ ఇంట్రెస్ట్ మనకి అలైన్ అయినప్పుడు ఆ విషయంలో మనకు బాగానే ఉంటుంది. అయితే మనది అమెరికాతో ఇప్పుడు మనమే చూస్తున్నాం. నేను చెప్తాను మనం అసలు తగ్గించామా లేదా అనేది కూడా చెప్తాం, కానీ అది రిలవెంట్ అంటున్నాను నేను. మనకి ఇప్పుడు అక్కడ కొన్ని కోట్ల మంది భారతీయులు అమెరికాలో ఉన్నారు, గల్ఫ్లో కూడా ఉన్నారు, మనకు 1 కోటికి పైగా భారతీయులు. 2 చోట్ల నుంచి భారత్కి రెమిటెన్సెస్ వస్తాయి ప్రతి సంవత్సరం. అక్కడి నుంచి డాలర్లు, ఇక్కడి నుంచి రియాళ్ళు, దినార్లు, ఇట్లాంటివన్నీ పంపిస్తూ ఉంటారు. అక్కడ పనిచేసి వారి కుటుంబాలకి ఇక్కడికి పంపిస్తూ ఉంటారు వారు, రైట్. ఇప్పుడు మన H1B వారే ఉన్నారు, పీపుల్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ ఉన్నారు అమెరికాలో. వారి బాగోగులు కూడా మనకు ఇంపార్టెంటే, గల్ఫ్లో ఉన్న వారి బాగోగులు కూడా ఇంపార్టెంటే. ఇప్పుడు మన దేశంలోకి ఎవరు రావాలి, ఎవరు వచ్చి పని చేయాలి అని డిసైడ్ చేసుకునేది ఎవరు చేస్తారు సార్? మనం చేస్తామా? మన దేశంలోకి ఎవరు వచ్చి పని చేసుకోగలరు, ఎవరు వచ్చి ఇక్కడ ఎన్ని రోజులు ఉండాలి, ఎవరికి వీసా ఇవ్వాలి అనేది మనం నిర్ణయించుకుంటామా, లేకపోతే పాకిస్తాన్ కానీ అమెరికా కానీ నిర్ణయిస్తాయా మన దేశంలోకి ఎవరు రావాలనేది? మన ప్రభుత్వమే నిర్ణయించుకుంటుంది. మనం నిర్ణయించుకుంటాం. మన పార్లమెంటు, మన ప్రభుత్వం నిర్ణయిస్తాయి. మరి అమెరికా అట్లాంటివే నిర్ణయాలు తీసుకున్నది అనుకోండి కొన్నిట్లలో. ఇప్పుడు H1Bకి $1,00,000 కట్టాలి అన్నారు. వారి దేశంలోకి ఎవరు వచ్చి పని చేయాలో, పని చేసుకోవడానికి అవకాశం ఇస్తామో మా ఇష్టం అన్నారు. అది తప్పేమన్నా ఉందా? మరి మీ దేశంది పాలసీ మీరే చేసుకుంటామంటే వారి దేశంది పాలసీ వారు చేసుకుంటామని అన్నప్పుడు ఎవరైనా ఏమనగలరు? అంతే కదా. కరెక్ట్. వారి దేశానికి రావడానికి వీసాలు మేము బ్లాక్ చేస్తాము అన్నారనుకోండి, అది మనం ఏమన్నా అనగలమా?
మన దేశానికి మన వీసాలు మన ఇష్టం వచ్చినట్లుగానే ఇచ్చుకుంటాం కదా, ఆ స్వేచ్ఛను అయితే మనకు ఉండాలని అనుకుంటాం కదా. ఈ విధంగా ఎన్నో విధాలుగా మనకి ఇంట్రెస్ట్ ఉన్నాయి చేయబట్టి అమెరికాతో ఎన్నో విధాలుగా అవన్నీ బేరీజ్ వేసుకుని ఏది కరెక్ట్ ఏది కాదు, దేనివల్ల మన ప్రజలకు అత్యధికంగా బెనిఫిట్ అవుతోంది అని మనం బేరీజ్ వేసుకుని దాని ప్రకారం మన ప్రభుత్వం మన తరఫున చేయాలి అని మనం కోరుకుంటాం. దాన్ని ఇదేంటంటే ఏదో తొడలు కొట్టడమో మీసాలు తిప్పడమో కాదు కదండి. కొన్ని ఈరోజు గల్ఫ్లో మొన్న వీరే అంటున్నారు చాలామంది ఈ లెఫ్టిస్టులు, ఏదో ఇరాన్ని మనము నట్టేటా వదిలేసాము, అది అన్యాయం, అది ఇదని మాట్లాడుతున్నారు. ఇరాన్ పక్కన ఉన్న దేశాలు చాలా వాటి మీద బాంబులు వేయడము, అందులో మన వాళ్ళు చనిపోవడం కూడా, ఇద్దరు సైలర్లు చనిపోయారండి. దాని గురించి వీళ్ళు ఎప్పుడూ మాట్లాడలేదు. ఇప్పుడు ఇరాన్ ఖమేనీని ఇజ్రాయెల్ దాడుల్లో చంపితే దానికి మోడీ గారు చూడండి 50% సుంకాలు అని చెప్పినా, చైనా కన్నా మీకు డబల్ వేస్తామని చెప్పినా కూడా మనం రష్యా నుంచి దిగుమతి చేసుకుంటూనే ఉన్నాం. ఎందుకంటే ఆ రోజు అది మనకు లాభదాయకంగా ఉంది. ఈ రోజు మన పాలసీ ఏముంటుంది అనేది మనం నిర్ణయించుకుంటామండి, మనకి ఏది లాభదాయకంగా ఉందనేది. కరెక్ట్. ఇది మీరు చెప్పిన దాన్ని బట్టి ఓవరాల్గా ప్యూర్లీ పొలిటికల్ మైలేజ్ కోసం చేస్తున్నటువంటి విమర్శలు తప్పితే ఇందులో మనం లెక్కలు కూడా మాట్లాడాం. ఇందులో ఏమి వాస్తవాలు చెప్పాను. అంతకుముందు సోనియా గాంధీ గారి ప్రభుత్వంలో ఏం జరిగిందో చెప్పాము. అసలు ఒకవేళ నిజంగానే రష్యా నుంచి మనం తెచ్చుకోవాలి అంటున్నారు కదా, మరి 70 ఏళ్లలో ఎందుకు అది 1%, 0% దగ్గరే ఆగిపోయింది? ఇది బీజేపీని మనం వచ్చిన తర్వాత కదా 30-40% ఎదిగింది దిగుమతులు రష్యా నుంచి. అది విషయం. బీజేపీని ఇరుకును పెట్టాలంటూ ప్రయత్నంలో ఒకటి సెల్ఫ్ గోల్ అవుతుంది, రెండు భారత్ పరువు, భారత్ ని అవమానపరిచేలాగా మాట్లాడుతున్నాయి సార్. ఒక ఇంగ్లీష్ సామెత లాంటిది ఉంది సార్. ఇప్పుడు ముఖాన్ని అవమానించడం కోసం ముక్కును కోసుకున్నాడట వాడు. అలాగే సొంతది తన ముఖంతో తను గొడవబడి ఇక ముఖాన్ని అవమానించాలని చెప్పి తన ముక్కు తను కోసుకున్నాడట. ఇప్పుడు అదే అంటున్నాను, మన మొహాన్ని మన ముక్కుని మనమే కోసుకున్నట్టుగా కాంగ్రెస్ వాళ్ళకి ఆ సోయి లేదు. వాళ్ళు ఏదో విదేశీయులు అన్నట్టు, భారత్ ఏదో వాళ్ళకి శత్రువు అయినట్టు, భారత్ని ప్రతి నిమిషము ఎక్కడో ఒక దగ్గర కెలుకుతూ ఉంటే ఒక పైశాచిక ఆనందం పొందుతున్నట్టు ఫీల్ అవుతున్నారు వాళ్ళు. ఇది వారి దేశమే అన్న భావన వారు ఆలోచించుకున్న రోజు ఇవన్నీ మారుతాయి. థ్యాంక్ యూ సో మచ్ కిషోర్ గారు ఫర్ యువర్ డీటెయిల్డ్ అనాలిసిస్. థ్యాంక్ యూ వెరీ మచ్. మా ప్రేక్షకులు కూడా ఈ విషయానికి సంబంధించి మీ అభిప్రాయాలను తెలియచేయవచ్చు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణల్లో పస లేదు అనేటువంటి విషయం అర్థమైపోతోంది. ఎందుకంటే కేవలం రాజకీయ పొలిటికల్ మైలేజ్ కోసం మాత్రమే ఈ విమర్శలు చేస్తున్నట్టుగానే మనకు కనబడుతుంది. ఏ రోజున కూడా అమెరికా కంట్రోల్లో భారత్ లేదు, మనకు ఒక ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ ఉంది అనేటువంటి విషయం చాలా స్పష్టంగా మనకి గణాంకాల ద్వారా అర్థమవుతుంది. తప్పకుండా మీ విలువైనటువంటి అభిప్రాయాలను కామెంట్స్లో పెట్టండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.